ఫస్ట్ పీనియన్ తాలూకా హోల్ మనం గ్రీజ్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్నాక లోపల కూడా అనమాట ఈ ఆయిల్ ఏముందో క్లీన్ చేయాలి రాడ్ పెట్టేది. తర్వాత నిప్పల్స్ ఫిట్మెంట్ చేశాక పీనియన్ ఎక్స్ట్రాక్షన్ రాడ్, ఆ రాడ్ 40 mm ఇన్సర్ట్ అనమాట వెళ్ళేటట్లు చూసుకోవాలి. టైట్నెస్ అవ్వాలి. టైట్నెస్ అయ్యాక 1 by 1 పెట్టి గ్యాప్ 40 mm ఇవ్వాలి. ఇచ్చాక టైట్నెస్ చూసి ఎయిర్ ప్రెషర్ ఆన్ చేయాలి. ఈ కంట్రోల్స్ ఆన్లో పెట్టుకోవాలి. ఎయిర్ ప్రెషర్ 8 kg వచ్చేటట్లు ఎన్ష్యూర్ చేయాలి. ఆ తర్వాత హైడ్రాలిక్ ప్రెషర్ ఎయిర్ ప్రెషర్ అప్లై చేయాలి. 1700 నుండి 1900 వరకు ఇవ్వాలి. 2000 బార్స్ 2000 అంటే వెళ్ళలేకుండా చూడాలి. పినియన్ ఫిట్మెంట్ చేసే ముందు మనం ఈ లోపల సాఫ్ట్ ఏదైతే ఉందో అది శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం. ఆ క్లీన్ చేసిన తర్వాత పినియన్ బెట్టింగ్ తీస్తాం. బెట్టింగ్ తీసిన తర్వాత ఈ పినియన్ ఈ విధంగా సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత మనం ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫుల్ టైట్ ఉన్నాయో లేవో చూసుకుంటాం. కప్ అండ్ టేప్ అనేది కంపల్సరీ చేయాలి, లేకపోతే లీక్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మొత్తం చెప్పాలి. సో ఇదంతా ఓకే అయిన తర్వాత మనం ఈ గేజ్ వచ్చి ఓకే ఇది గ్రాడ్యువల్గా ఇది టైట్ అనేది చేసుకొని ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ వెళ్ళేలాగా మనం అది లోడ్ ఇస్తాం. ఒకసారి లోడ్ ఓకే అలా లోడ్ ఇచ్చిన తర్వాత మనం ఇది ఫుల్ టైట్ ఉందో లేదు చూసుకుంటాం. ఓకే తర్వాత ఈ విధంగా ఇటు వచ్చి ఎయిర్ దగ్గర ఏదైతే లెఫ్ట్ సైడ్ పెట్టుకున్న ఫుల్ టైట్ 8 ప్రెజర్ 8 kgs ఉండేలా చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఇది పినియన్ ఫిట్మెంట్ చేసేటప్పుడు. వేసిన తర్వాత ఇక్కడ మనం లోడ్ అనేది ఇస్తాము. లోడ్ అనేది ఇప్పుడు కూడా మనం ఈ 2000 అబౌవ్ దాటకూడదు. 1700 to 1800 ఉండాలి. ఓకే ఇది ఇస్తూ అక్కడ హైడ్రాలిక్ జాబ్ కూడా ఇస్తుంటాం అన్నమాట. ఇక్కడ బ్రేక్ ఇచ్చి ఒక్కొక్కసారి చూడండి హైడ్రాలిక్ ఇస్తున్నాం. ఇప్పుడు హైడ్రాలిక్ ఎక్కడైతే ట్రిప్ అయిందో అక్కడ ఆపి తర్వాత మళ్ళీ ఇది మనం లోడ్ ఇస్తాం. ఎయిర్ ప్రెషర్ లోడ్ ఇస్తున్నప్పుడు ఇక్కడ చూసుకుంటూ ఉండాలి. 2000 అబౌవ్ దాటకూడదు. ఇప్పుడు మళ్ళీ హైడ్రాలిక్ ఇస్తున్నాం. ఇలా హైడ్రాలిక్ ఇస్తున్నప్పుడు మనం ఈ గ్యాప్ అనేది 3 to 5 ఉండాలి పినియన్కి సాఫ్ట్కి మధ్యలో. అది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. తర్వాత మళ్ళీ ఎయిర్ ప్రెషర్ ఇస్తున్నాం. గ్యాప్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, లేకపోతే లోపలికి వెళ్ళిపోద్ది. ఇది ఎయిర్ ప్రెషర్ మనం ఇస్తున్నప్పుడు పినియన్ అనేది లోపలికి వెళ్తుంది. వీడియోలో చూడండి హైడ్రాలిక్ జాబ్ ఇస్తున్నప్పుడు డ్రాప్ అవుతుంది. ఇప్పుడు హైడ్రాలిక్ ఇస్తున్నాం. మళ్ళీ పినియన్ లోపలికి వెళ్తుంది చూడండి. ఓకే డ్రాప్ అయింది చూసారా, డ్రాప్ అయినప్పుడు వెళ్ళింది పినియన్. ఒకసారి చూడండి ఇప్పుడు. ఓకే ఇంకా చిన్నది వెళ్ళాలి. ఎయిర్ ప్రెషర్ ఇస్తున్నాం మళ్ళీ. ఓకే హైడ్రాలిక్ ఇస్తున్నాం ఇప్పుడు మళ్ళీ.
ఓకే. చూడండి హైడ్రాలిక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎయిర్ ప్రెజర్ కూడా ఇస్తూ ఉండాలి మధ్య మధ్యలో, అది ఇది కూడా. ఎప్పుడైతే ఎయిర్ ప్రెజర్ డ్రాప్ అయిందో వెంటనే హైడ్రాలిక్ ఇస్తామో. పిల్లర్ గేజ్ తో చెక్ చేస్తున్నాం చూడండి. పిల్లర్ గేజ్ చెక్ చేసినప్పుడు మనకి 3 to 5 రావాలని చెప్పాను కదా. 4 mm ఉంటుంది చూడండి. 4 mm ఉంది గ్యాప్ పినియన్ కి సాఫ్ట్ కి మధ్యలో. మనకి 3 to 5 లోపు ఉండాలి, బిలో ఉండాలి.